ఆదికాండం 19వ అధ్యాయం. సొదొమ మరియు గొమొర్రా యొక్క తీర్పు. అలాగే తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్న మాట, వెనుకకు చూడవద్దు. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకులను పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రి అయిన దేవుడు చూపిన కృపను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గమనించిన ప్రియమైన వాళ్ళరా, మనం ఈరోజు ఆదికాండం 19వ అధ్యాయం ధ్యానించబోతూ ఉన్నాం. మనం గత అధ్యాయంలో ఒక గొప్ప విషయాన్ని మనం చూసాం. అదేంటంటే ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఇస్సాకు పుట్టబోతున్నాడని అలాగే వాగ్దానం చేశారు. అలాగే సొదొమ మరియు గొమొర్రా పాపం గురించి దేవుడు మాట్లాడాడు. అబ్రహాము దేవుని ముందు నిలబడి 50 మంది నీతిమంతులు ఉంటే, 45 మంది ఉంటే గనక, 40 మంది ఉంటే, 30 మంది ఉంటాయి, 20 మంది ఉంటాయి, చివరికి 10 మంది నీతిమంతులు ఉంటాయి అని ప్రార్థించాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రా నాశనం చేయకుండా ఉంటావా అని ప్రార్థించారు. ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయంలో ఆ తీర్పు ఎలా అమలైంది అది మనం చూస్తాం. ఈ అధ్యాయం చాలా గంభీరమైనది. ఇందులో 2 దూతలు, సొదొమ పాపం, లోతు కుటుంబం, దేవుని తీర్పు, లోతు భార్య, సొదొమ నాశనం, లోతు కుమార్తెలు అనే ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. కనుక ఈరోజు ఈ యొక్క అధ్యాయాన్ని వచ్చిన వారిగా మనం ధ్యానించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు అలాగే మర్మాలను తండ్రి అయిన దేవుడు మనకు తెలియజేయబోతూ ఉన్నాడు. కనుక మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆ సాయంకాలమున ఆ 2 దూతలు సొదొమ చూరినప్పుడు లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, అక్కడ గమనించిన ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ 2 దూతలు సొదొమకు వచ్చారు. సాయంకాలంలో 2 దూతలు సొదొమకు వచ్చారు. లోతు సొదొమ పట్టణం ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. వారిని చూసిన వెంటనే లేచి వారికి ఎదురుగా వెళ్ళాడు మరియు భూమికి వంగి నమస్కరించారు. లోతు పట్టణ ద్వారం దగ్గర ఎందుకు అక్కడ ఉన్నాడు అని మనం చూసినట్లయితే, ఆ కాలంలో పట్టణ ద్వారం ఒక ముఖ్యమైన సామాజిక ప్రదేశం. అక్కడ ప్రజలు కలుసుకునేవారు, వ్యాపారాలు జరిగేవి, ముఖ్యమైన విషయాలు చర్చించేవారు, నాయకులు కూర్చునేవారు. కాబట్టి లోతు సొదొమలో కొంత సామాజిక స్థానం సంపాదించినట్లు మనకు కనిపిస్తుంది. ఇది మనకు ఒక ఆలోచనను ఇస్తుంది. అదేంటంటే లోతు సొదొమలో నివసించడం మాత్రమే కాదు, కానీ ఆ పట్టణ జీవనంలో భాగమయ్యారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. 2వ వచనం మనం చూసినట్లయితే కనుక, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనిడి. మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి మనకు కనిపిస్తుంది. లోతు దూతలను చూసి, నా ప్రభువులారా, దయచేసి మీ సేవకుని ఇంటికి రండి అని ఆహ్వానించాడు. అతను వారికి రాత్రి బస అలాగే పాదాలు కడుక్కోవడానికి ఉదయం వెళ్ళిపోవచ్చు మీరు అని ఆతిథ్యాన్ని అందించాలనుకున్నాడు. కానీ వారు వీధిలోనే రాత్రి గడుపుతాము అన్నారు. అదే 3వ వచనం చూసినట్లయితే కనుక, అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే చివరకు వారు అతని ఇంటికి వచ్చారు. లోతు పులయని రొట్టెలు చేసి వారికి విందు చేశాడు. వారు భోజనం చేశారు. లోతులో కనిపించిన ఒక మంచి లక్షణం ఏంటంటే, లోతు జీవితం గురించి తరువాత చాలా విషయాలు విమర్శించాల్సి ఉన్నప్పటికీ అతిథులను రక్షించడానికి మరియు ఆతిథ్యం ఇవ్వడానికి అతను ముందుకొచ్చాడు. ఇది ఆ కాలపు అతిథి సత్కార సంస్కృతిలో చాలా ముఖ్యమైన విషయంగా మనం చూడొచ్చు. 4వ వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, ఇక్కడ 4వ వచనంలో సొదొమ ప్రజల దుష్టత్వం మనకు కనిపిస్తుంది. వారు పడుకునే ముందు సొదొమ పట్టణంలోని పురుషులు చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ లోతు ఇంటికి
ఇంటిని చుట్టుముట్టారు. అదే 5వ వచనం మనం చూసినట్లయితే కనుక వారు లోతుని పిలిచి, ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన మనుష్యులు ఎక్కడ, వారిని బయటకు తీసుకురా అని చెప్పారు. వారి ఉద్దేశం అత్యంత దుష్టమైనది మరియు లైంగిక హింసకు సంబంధించినది. ఒక ముఖ్యమైన బైబిల్ సత్యం ఏంటంటే, సొదొమ పాపాన్ని కేవలం లైంగిక పాపం ఒకటిగా పరిమితం చేయడం సరైనది కాదు. బైబిల్లో ఇతర చోట్ల సొదొమ గురించి గర్వం, సమృద్ధిలో స్వార్థం, పేదలకు సహాయం చేయకపోవడం, అసహ్యకరమైన పాపాలు, దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటు వంటి విషయాలు కూడా చెప్పబడ్డాయి. అంటే సొదొమ పాపం బహుముఖమైన దుష్టత్వం అనేది మనం గ్రహించాలి. ఇక 6వ వచనం మనం చూసినట్లయితే కనుక, లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలరా, ఎంత పాతకము కట్టుకొనొద్దు, ఎంత పాపం కట్టుకొనొకటి అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. లోతు బయటకు వచ్చి తలుపు మూసివేశాడు. అతను వారితో అన్న మాట ఏంటంటే, నా సహోదరులారా, దయచేసి ఇంత దుష్టకార్యం చేయకండి అని వేడుకున్నాడు. లోతు యొక్క భయంకరమైన నిర్ణయం మనకు కనిపిస్తుంది. తర్వాత లోతు తన 2 కన్యక కుమార్తెలను వారి చేతుల్లోకి అప్పగించేలా ఒక ప్రతిపాదన చేశాడు. ఇది చదివినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది. ఇది దేవుడు ఆమోదించిన చర్య కాదు. బైబిల్ ఒక సంఘటనను నమోదు చేయడం మరియు దాన్ని సమర్థించడం 2 వేరువేరు విషయాలు. లోతు ఈ సందర్భంలో, ఈ సమయంలో తీవ్రమైన ఒత్తిడిలో భయంకరమైన తప్పు నిర్ణయం తీసుకున్నాడు. అదే 9వ వచనం మనం చూసినట్లయితే కనుక, ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నువ్వు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనుషుని మీద దమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించరు. ఈ యొక్క 9వ వచనంలో సొదొమ ప్రజలు లోతుపై తిరగబడ్డారు. అలాగే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చూస్తాం. అది ఏంటంటే, పాపంలో పూర్తిగా మునిగిపోయిన సమాజం నీతిని కూడా శత్రుత్వంగా చూడవచ్చు. అలాగే 10వ వచనం మనం చూసినట్లయితే కనుక, అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. ఇక్కడ మనం చూసినట్లయితే దూతలు లోతుని రక్షించారు. దూతలు తమ చేతులను బయటకు చాచి లోతును ఇంటిలోనికి లాగారు, తలుపు మూసివేశారు. తర్వాత బయట ఉన్న మనుషులను చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందులుగా చేశారు. వారు తలుపును వెతుకుతూ అలసిపోయారు. దేవుని యొక్క రక్షణ మనకు కనిపిస్తూ ఉంది. లోతు తన శక్తితో తనను తాను రక్షించుకోలేకపోయారు. దేవుని దూతలు అతను రక్షించారు. ఇది మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. అదేంటంటే, దేవుని కృప లేకుండా మనల్ని మనమే రక్షించుకోలేం. 12వ వచనం, అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితమే. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, ఇక్కడ ఒక తీర్పు యొక్క సమయం వచ్చినట్లు మనం చూడొచ్చు. దూతలు లోతును అడిగారు, నీకు ఇక్కడ ఇంకెవరున్నారు? అతన్ని అల్లుళ్ళు, కుమారులు, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారిని బయటకు తీసుకురావాలని చెప్పారు. ఎందుకంటే ఈ స్థలంపై తీర్పు రాబోతుంది. 14వ వచనం, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనైయున్న తన అల్లులతో మాట్లాడిలేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. ఇక్కడ లోతు అల్లుళ్ళు నవ్వారంటాడు. ఎందుకంటే
ఇక్కడ లోతు ఇలా ప్రమాదం రాబోతుంది, ఇక్కడ దేవుని యొక్క తీర్పు రాబోతుంది అంటే కనుక అని చెప్తే కనుక వాళ్ళు అతని అల్లుళ్లకు అది హాస్యంగా అనిపించింది. వారు అతని మాటను సీరియస్గా తీసుకోలేదు. ఇది మనకు ఒక గొప్ప హెచ్చరిక మనకు కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం దేవుని హెచ్చరికను విన్నా ఏమీ జరగదు అని అనుకుంటాం, కానీ దేవుని యొక్క హెచ్చరికను ఎప్పుడు తేలికగా తీసుకోకూడదు. అదే 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టలేము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పారు. ఇక్కడ 15వ వచనం మనం చూసినట్లయితే కనుక, లేచి బయలుదేరండి, ఉదయం అయ్యే సమయంలో దూతలు లోతును తొందరపెట్టారు. వారు చెప్పారు ఏంటంటే, లేచి నీ భార్యను మరియు నీ 2 కుమార్తెలను తీసుకొని వెళ్ళిపో అని చెప్పి సెలవిచ్చారు. ఈ 16వ వచనం మనం చూసినట్లయితే కనుక, అతడు తడవు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు నుండి వెలుపలి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక 16వ వచనంలో దేవుని యొక్క కరుణ మనకు కనిపిస్తూ ఉంది. అప్పుడు దూతలు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని పట్టణం బయటకు తీసుకువచ్చారు. ఇక్కడ వచ్చిన ఒక గొప్ప కారణాన్ని మనకు చెప్తుంది. అదేంటంటే, యెహోవా అతనిపై కనికరం చూపాను. ఎంత గొప్ప సత్యం అండి. లోతు ఆలస్యం చేశాడు, సంకోచించాడు, తనంతటా తాను బయటకు రావడానికి సిద్ధంగా లేడు. కానీ దేవుని కరుణ అతన్ని బయటకు తీసుకొచ్చింది. అదే 17వ వచనం మనం చూసినట్టయితే కనుక, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా అలాగూ కాదు అని ఇక్కడ మనకు సెలవిస్తున్నారు. ఈ 17వ వచనంలో వెనుకకు చూడవద్దు, ఇక్కడ దూతలు వారికి చెప్పిన మాట ఏంటంటే వెనుకకు చూడవద్దని. ఇది ఈ అధ్యాయంలోనే అత్యంత ప్రసిద్ధమైన హెచ్చరికగా కనిపిస్తుంది. వెనుకకు చూడవద్దు అంటే ఏంటి? కేవలం భౌతికంగా తల తిప్పకూడదని మాత్రమే కాదు, ఇందులో ఒక ఆత్మీయ పాఠం కూడా మనకు కనిపిస్తుంది. అదేంటంటే, దేవుడు నిన్ను పాపం నుండి బయటకు తీస్తున్నప్పుడు తిరిగి ఆ పాత జీవితాన్ని ఆశగా చూడకూడదు. అదే 18వ వచనం. లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నా దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఇక్కడ గమనించిన ప్రియమైన వాళ్ళ లోతు భయపడ్డాడు. ఏంటంటే, పర్వతానికి వెళ్ళడానికి కూడా అతనికి భయం. అతడు దగ్గరలోని చిన్న పట్టణం సోయారు వైపు వెళ్ళడానికి అనుమతి కోరాడు. దూత అంగీకరించాడు. అదే 21వ వచనం చూసినట్లయితే కనుక, ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించదని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీ ఒక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను నేను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడిను. ఇక్కడ 21-22 వచనాలు. దూత సోయరును నాశనం చేయనని అంగీకరించాడు. లోతు అక్కడికి చేరే వరకు తీర్పు ప్రారంభం కాలేదు. ఇది మళ్ళీ దేవుని యొక్క కరుణను చూపిస్తూ ఉంది. 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. సూర్యోదయం మనకు కనిపిస్తూ ఉంది. లోతు సోయరుకు ప్రవేశించినప్పుడు సూర్యోదయం మనకి ఉదయించినట్లు మనం చూడొచ్చు. 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించెను. సొదొమ మరియు గొమొర్రాపై తీర్పు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేంటంటే, యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించాడు. దేవుని యొక్క న్యాయం. సొదొమ ప్రజలు చాలా కాలం పాపంలో జీవించారు. దేవుడు వారి దుష్టత్వాన్ని చూశాడు. అబ్రహాము ప్రార్థనలో దేవుని న్యాయాన్ని నమ్మాడు. ఇప్పుడు తీర్పు వచ్చింది. దేవుని సహనం అనంతమైనది కాదు, పాపానికి పరిణామం ఉంటుంది.
కనుక 25 వచనం మనం చూసినట్లయితే కనుక ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. దేవుడు ఆ పట్టణాలను, మొత్తం మైదానాన్ని, అక్కడ నివసించిన ప్రజలను నాశనం చేశాడు. భూమి పంటలు కూడా నాశనమైనట్లు మనం చూడొచ్చు. 26వ వచనం, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఇక్కడ లోతు భార్య వెనుకకు చూసింది. ఇది ఈ అధ్యాయంలో అత్యంత విషాదకరమైన సంఘటన. వచనం చెప్తుంది ఏంటంటే, లోతు భార్య వెనుకకు చూసి ఉప్పు స్తంభమాయనని. ఎందుకు వెనుకకు చూసింది? బైబిల్ ఆమె హృదయంలోని ఆలోచనలను పూర్తిగా వివరించదు, కానీ సందర్భం స్పష్టంగా ఒక హెచ్చరిక ఇస్తుంది. అది ఏంటంటే, దేవుని ఆజ్ఞను ధిక్కరించి వెనక్కి తిరగడం. యేసు కూడా తరువాత లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనడి అని హెచ్చరించాడు. అంటే ఆమె సంఘటన మనకు ఆత్మీయ హెచ్చరికగా ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవుని వైపు నడుస్తూ మీ పాత జీవితాన్ని ఇంకా వెనక్కి చూసుకుంటున్నారా? పాత పాపం, పాత అలవాట్లు, పాత సంబంధాలు, అలా పాత జీవన శైలి. దేవుడు చెప్పినప్పుడు వెనుకకు చూడవద్దు. అదే 27వ వచనం మనం చూసినట్లయితే కనుక, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలి లేచుచుండెను. ఇక్కడ అబ్రహాము ఉదయం లేచి యెహోవా సన్నిధిని తాను నిలబడ్డ స్థలానికి వెళ్ళాడు. అక్కడ నుండి సొదొమ మరియు గొమొర్రా వైపు చూశాడు. అతను చూసినది ఏంటంటే, పొగ ఆకాశానికి ఎగసిపోతున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. అది కొలిమి పొగలాగా కనిపించింది. 29వ వచనం, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతం మందు నివసించెను. అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించరి. ఇక్కడ 29వ వచనం, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది ఎంత ముఖ్యమైన వచనం అండి. ఈ యొక్క వచనం చెప్తుంది ఏంటంటే, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును ఆ నాశనంలో నుండి తప్పించను. అబ్రహాము ప్రార్థన మనకు కనిపిస్తుంది ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో. ఈ యొక్క ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లోతు పేరు ప్రత్యేకంగా చెప్పకపోయినా సొదొమ కోసం మధ్యవర్తిత్వం చేశాడు. ఇప్పుడు దేవుడు లోతును రక్షించాడు. మన ప్రార్థనల శక్తి ఇది మనకు ఒక గొప్ప ప్రోత్సాహంగా మనకు కనిపిస్తుంది. ఇతరుల కోసం ప్రార్థించడం ఎప్పుడు వృధా కాదు. దేవుడు ఎప్పుడు పని చేస్తాడో మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు వింటాడు. అదే 30వ వచనం మనం చూసినట్లయితే కనుక, ఈ యొక్క లోతు సోయారును విడిచి పర్వతానికి వెళ్ళాడు. లోతు సోయారులో ఉండడానికి భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఒక గుహలో నివసించాడు. అది 31వ వచనం, అట్లుండగా అక్క అతని చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో శయనించి తన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందామని రమ్మని చెప్పాను. ఇక్కడ యొక్క లోతు కుమార్తెలు పథకం మనకు కనిపిస్తూ ఉంది. లోతు పెద్ద కుమార్తె పెద్ద కుమార్తె అంటున్న మాట ఏంటంటే, మన తండ్రి వృద్ధుడు, ఈ భూమిలో మనతో ఉండడానికి పురుషుడు ఎవరు లేరు అని అనుకుంది. ఆమె ఒక తప్పు నిర్ణయం తీసుకుంది. తన తండ్రికి ద్రాక్షరసం తాగించి అతనితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని తన సోదరితో కలిసి పథకం వేసింది. ఇక్కడ ముఖ్యమైన వివరణ ఏంటంటే, ఈ సంఘటన దేవుని ఆమోదం కాదు. బైబిల్ ఇక్కడ ఒక కుటుంబంలో జరిగిన పాపాన్ని నమోదు చేస్తుంది, కానీ దానిని ఆదర్శంగా బోధించడం లేదు. ఇది ఆదికాండం 19వ అధ్యాయంలో చివరి భాగంలోని విషాదకరమైన పరిణామంగా మనం చూడొచ్చు. 33వ వచనం, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు.
మరునాడు అక్క తన చెల్లెల్ని చూసినప్పుడు, రాత్రి నా తండ్రితో నేను శయనించితిని. ఈ రాత్రి అతనికి ద్రాక్షరసం త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము. అలాగున మన తండ్రి వలన సంతానము కలిగజేసుకుందామని చెప్పాను. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఇప్పుడు శయనించినప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. ఇక్కడ మొదటి రాత్రి పెద్ద కుమార్తె లోతుకు ద్రాక్షరసం తాగించింది. తర్వాత రెండవ రాత్రి చిన్న కుమార్తె అదే విధంగా చేసింది. లోతు మత్తులో ఉన్నందున జరిగిన విషయాన్ని గుర్తించలేదు. అదే 36వ వచనం మనం చూసినట్లయితే కనుక, అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఇక్కడ ఇద్దరు కుమారులు లోతు కుమార్తెలు ఇద్దరు గర్భవతులు అయినట్లు మనం చూడొచ్చు. 37వ వచనం, వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను. అతను నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్యామీను అని పేరు పెట్టెను. అతను నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. ఇక్కడ మనకి పెద్ద కుమార్తె పుట్టిన కుమారుడికి మోయాబు అని పేరు పెట్టారు. అతని సంతానం మోయాబీలుగా ఏర్పడ్డారు. అదే 38వ వచనంలో చిన్న కుమార్తె పుట్టిన కుమారుడికి బెన్ అమ్మీ అని పేరు పెట్టారు. అంటే అమ్మోనీయులకు వాళ్ళందరూ కలిసి అమ్మోనీయులుగా ఏర్పడ్డారు. ఈ ఆదికాండం 19వ అధ్యాయంలో విషాదకరమైన ముగింపు మనకు కనిపిస్తుంది. అధ్యాయం మొదలైంది దేవుని దూతల సొదొమకు రావడంతో. మధ్యలో దేవుని తీర్పు వచ్చింది. చివరిలో మోయాబు మరియు అమ్మోను జనుల ఆరంభం గురించి చెప్పబడింది. ఇది చాలా సంక్లిష్టమైన కుటుంబ చరిత్రగా మనకు కనిపిస్తుంది. ఆదికాండం 19వ అధ్యాయం యొక్క ప్రధానమైన పాఠాలు ఏంటంటే, పాపం తీవ్రమైన విషయం కనుక సొదొమ యొక్క పాపం చివరకు తీర్పుకు దారితీసింది. రెండవది ఏంటంటే, దేవుని సహనాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఎందుకంటే దేవుడు చాలా కాలం సహించవచ్చు, కానీ తీర్పు రాదని అనుకోవడం అది చాలా ప్రమాదకరమైన విషయం. దేవుని హెచ్చరికను తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే లోతు అల్లుళ్ళు హెచ్చరికను విన్నారు, కానీ నవ్వారు, హేళన చేశారు. దేవుని నుండి వచ్చే రక్షణను ఆలస్యం చేయకూడదు. లోతు ఆలస్యం చేశాడు. దూతలు అతని చేతిని పట్టుకొని బయటకు తీసుకువచ్చారు. వెనుకకు చూడకూడదు. లోతు భార్య సంఘటన మనకు శాశ్వత హెచ్చరికగా మనకు కనిపిస్తుంది. దేవుని కరుణ గొప్పది. లోతు అర్హత వల్ల మాత్రమే కాదు, దేవుని కరుణ వల్ల రక్షించబడ్డాడు. ప్రార్థన చేయడం ఆపకూడదు. అబ్రహాము మధ్యవర్తిత్వై చేశాడు. లోకంతో స్నేహం ప్రమాదకరం. లోతు సొదొమలో నివసించడానికి ఎంచుకున్నాడు. కాలక్రమంలో సొదొమ అతని కుటుంబంపై ప్రభావం చూపించింది. లోతు జీవితంలోని ఒక పెద్ద హెచ్చరిక ఏంటంటే, ఆదికాండం 13వ అధ్యాయంలో చూసాము. అదేంటంటే, లోతు తనకు అనుకూలమైన భూమిని ఎంచుకున్నాడు. అతను చూసింది ఏంటంటే, యెహోవా తోట వలె సొదొమ గొమొర్రా వైపు. తర్వాత సొదొమ దగ్గర గుడారాలు వేశాడు. తర్వాత సొదొమలో నివసించాడు. చివరికి సొదొమ అతని కుటుంబాన్ని ప్రభావితం చేసింది. ఒక గొప్ప ఆత్మీయ సూత్రం ఏంటంటే, పాపం దగ్గరికి వెళ్ళడం చిన్న నిర్ణయంలా కనిపించవచ్చు, కానీ ఇక్కడ చూసినట్లయితే లోతు జీవితంలో మొట్టమొదటి దగ్గరికి వెళ్ళాడు, నివాసం చేశారు, అలవాటు పడ్డాడు. అక్కడ బంధనం కింద అక్కడ మారవచ్చు. అందుకే పాపం నుండి దూరంగా ఉండటం, పాపంలో పడిన తర్వాత బయటపడటం కంటే సులభం. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక, ఈ యొక్క ఆదికాండం 19వ అధ్యాయం మనకు దేవుని యొక్క న్యాయం మరియు ఆయన యొక్క కరుణ రెండింటినీ చూపిస్తుంది. కొత్త నిబంధనలో కూడా ఇదే సత్యం మనకు కనిపిస్తుంది. దేవుడు పాపాన్ని తేలికగా తీసుకోడు. అదే సమయంలో యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గాన్ని అందించాడు. లోతును దూతల నాశనం నుండి బయటకు తీసినట్లుగా క్రీస్తు మనలను పాపం మరియు నిత్య నాశనం నుండి రక్షించడానికి వచ్చాడు. అందుకే దేవుని రక్షణను నిర్లక్ష్యం మనం చేయకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. యేసు చెప్పిన హెచ్చరిక, లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. ఇది మనకు ఒక ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. మన హృదయం ఎక్కడ ఉంది?
మనము దేవుని వైపు పరిగెడుతున్నామా లేక పాత ప్రపంచం వైపు వెనక్కి చూస్తున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన 5 వాక్యాలు ఏంటంటే, పాపం ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ దాని ముగింపు ప్రమాదకరంగా ఉంటుంది. దేవుని హెచ్చరికను తేలికగా తీసుకోకండి, ఎందుకంటే దేవుడు బయటకు రమ్మంటే వెంటనే బయటకు రావడం చాలా మంచిది. వెనుకకు చూడకండి, దేవుని కరుణను నమ్మండి. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో దేవుని యొక్క రక్షణ భాగ్యం అనేది మన జీవితంలో మనకు కలుగుతుంది. ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామం లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. గడిచిన కాలము సమయం సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు. ఈరోజు ఈ యొక్క ఆదికాండం 19వ అధ్యాయం ద్వారా నీ న్యాయాన్ని, నీ కరుణను, నీ యొక్క పాపం యొక్క తీవ్రమైన పరిణామాలను మాకు చూపించినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. తండ్రి అయిన దేవా, సొదొమ యొక్క పాపం నుండి మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని కాపాడినట్లు పాపానికి దగ్గరగా వెళ్లకుండా దాని నుండి పూర్తిగా దూరంగా ఉండే జ్ఞానాన్ని మాకు దయచేయండి. నీవు మా జీవితంలో ఏదైనా తప్పు మార్గం నుండి బయటకు రావాలని చెప్పినప్పుడు లోతుల ఆలోచన చేయకుండా వెంటనే విధేయత చూపే హృదయాన్ని మాకు దయచేయండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మేము కూడా పాత జీవితాన్ని వెనక్కి చూడకుండా నీ వైపు ముందుకు సాగేందుకు మాకు సహాయం తెచ్చేయండి. మా కుటుంబాలు పాపపు ప్రభావానికి గురి కాకుండా మమ్మల్ని కాపాడండి. మా పిల్లలను నీ మార్గంలో నడిపించడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి. ఇతరుల కోసం మధ్యవర్తిత్వై చేసే హృదయాన్ని మాకు దయచేయండి. మేము ప్రార్థించే వారి జీవితాల్లో నీ కృప మరియు రక్షణ పనిచేసే విధంగా మమ్మల్ని దయచేయండి ప్రభువే. కృపను దయచేయండి. మా జీవితాల్లో నీ కరుణను గుర్తించే ప్రతిరోజు నీకు విధేయులుగా జీవించేలా మమ్మల్ని నడిపించండి ప్రభువే. యేసుక్రీస్తు ద్వారా లభించే రక్షణను ప్రతి ఒక్కరకు కలిగే విధంగా మీరు తోడని మీరు నడిపించండి. ప్రతి బిడ్డకు నీ యొక్క రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ మీరు దీవించండి, ఆస్వాదించండి. ఇంకా లోతైన మర్మాలను తెలుసుకునే కృపను మాకు దయచేయండి. నిత్యం మీరు మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ ఆదికాండం 19వ అధ్యాయంలో మనకు చాలా గంభీరమైన హెచ్చరికలు ఇచ్చింది. అదేంటంటే, సొదొమ మనకు చెప్తుంది ఏంటంటే, పాపాన్ని తేలికగా తీసుకోకండి. లోతు మనకు చెప్తున్నాడు, లోకానికి దగ్గరగా జీవించడం కుటుంబాన్ని ప్రభావితం చేయవచ్చు. లోతు అల్లుళ్ళు మనకు చెబుతున్నారు, దేవుని హెచ్చరికను ఎగతాళి చేయకండి. లోతు భార్య మనకు చెబుతుంది ఏంటంటే, వెనుకకు చూడకండి. అబ్రహాము మనకు చెబుతున్నాడు ఏంటంటే, ఇతరుల కోసం ప్రార్థించండి. మరియు దేవుని కరుణ మనకు చెబుతుంది ఏంటంటే, దేవుని రక్షణను పట్టుకోండి అని. కాబట్టి ఈరోజు మనం మన హృదయంలో ఇలా నిర్ణయించుకోవాలి, ఈ విధంగా తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, పాపం నుండి నన్ను దూరంగా ఉంచినాయన అని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు చూపించే మార్గంలో వెంటనే నడిచే విధేయతను మాకు దయచేయండి. ప్రభువా, నేను వెనుకకు చూడను, నేను నీ వైపు ముందుకు సాగే కృపను మాకు దయచేయండి అని మనం ప్రార్థన ద్వారా ప్రతిరోజు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలో ఈ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క కృప మన జీవితంలో ఉండి మనం నడిపిస్తుంది. కనుక దేవుడు మిమ్మల్ని దీవించి